జరిగితే దానికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఇవాళ గౌరవ గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాల సేకరణ అని చెప్పి గవర్నర్ గారిని కూడా తప్పు పట్టించే విధంగా ఇవాళ ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఖండనీయం. ప్రధానంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తి బాధ్యతాయుతంగా, అవగాహన లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఇవాళ అన్ని పరిధులు దాటి చింత చచ్చినా పులుపు చావలేదన్న విధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. తప్పులేదు, ప్రభుత్వం ఏదైనా విధానం తీసుకొస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాంట్లో ఏదైనా తప్పులుంటే ఎండగట్టాలి. ఆ క్రమంలో ఆయనకు అలవాటైన అబద్ధాలు కూడా చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ మెడికల్ కాలేజీలో రేపు ఎవరైనా కన్సెషనర్స్ తీసుకుంటే వారికి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపిస్తా అని చెప్పడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండవచ్చు. ఆ క్రమంలో అనేక మంది కాంట్రాక్టర్లని పనులు అప్పగించి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఇవాళ కాంట్రాక్టర్లను లేదా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలను జైలుకు పంపిస్తానని చెప్పడం ఆయన సంకుచిత మనస్తత్వాన్ని, ఒక అహంకారిత కక్షపూరిత ధోరణిని వెల్లడి చేస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయమా? ఇది ప్రభుత్వ విధానం. అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానం. నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన విధానం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా సమర్థించిన విధానం, కేంద్రంలో అధికారంలో ఉంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానం. ఏదైనా విధానంలో తప్పు ఉంటే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి, అధికారంలో లేదా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న నా గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాగూ మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను. విధానం దీన్ని తయారు చేసింది మేము, అధికార పార్టీ. మీకు చేతనైతే ఈ విషయంలో చిన్న చిన్న విషయాలకి సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి. న్యాయస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి. అది కాకుండా నిర్మాణానికి ముందుకు వస్తున్న నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం